ఎందుకు ఇలా ఉంటున్నావు? అబద్ధాలు, మోసాలు బాగా పెరిగిపోతున్నాయా నీకు? జాగ్రత్తగా కొంచెం చెప్తున్నా. తమ్ముడు చూసి నేర్చుకో. వాడు చూడు నీకంటే వయసులో చిన్నోడైనా మంచిగా చదువుకున్నా. రేపు పరీక్ష ఉంది, వాడు చూడు మంచిగా చదువుకున్నా. ఏంటంటే జాగ్రత్త. అరే తమ్ముడా, చిన్నడా, నువ్వు కూడా చెప్పరా అడిగావునా? మాట్లాడాడు కష్టపడి చదువుతాడు. నిజంగా చదువుతున్నావా? స్కిట్ పేపర్ కదరా. స్కిట్ పేపర్ కదండి, ఎగ్జామ్ పేపర్ అని. అదే అలా ఉంటది. మనకు కొంచెం బాధ్యత లేకపోతే మనకన్నా చిన్న వాళ్ళు కూడా అదే జాగ్రత్త. సరేనా? అరా చిన్నడా, మన పరిష్కారం. సరే బాబు, నాకు టైం అయిపోతుంది. ఏం కొత్త ఏం కాదు ఏమంటే వెళ్ళిపోయి ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళాలి. అరే 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 వచ్చేసా రెడీ అవుతానన్నావు కదా. సరే దగ్గర నేను చెప్పాలేంటి, వచ్చాను కదా, డబ్బులు వచ్చాయి, అన్నీ వచ్చాయి, ఇద్దరం బాగానే ఉన్నాం. నీట్గా ఎంజాయ్ చేద్దాం, తిన్నాం, తిరుగుదాం, పడుకుందాం, లేద్దాం, రిపీట్. ఓకేనా? సరే కూర్చోండి. మంది ఆడబిడ్డ వచ్చింది. ఏదేమైనా సరే ఏదైనా తిన్నాం. ఓకే, ఏం తింటాం? ఇది పాకి మొత్తం తినేద్దాం. ఇదే పాకి ఎన్ని తింటాను అట్లా. ఏంట్రా పంది మాసం తింటాం, కుక్క మాసం తింటాం. ఇదే పాకి ఏదే అంటున్నారు. ఇక్కడ కోతులు ఫేమస్, ఊరు మాసం చాలా ఏదొచ్చినా సరే ఏదైనా సరే ఫస్ట్ నేను తిని నేను చేయబెట్టి తర్వాత మీరు తిన్నా. నువ్వు నవ్వు, వాళ్ళు ఎవ్వరు నవ్వకుండా సీరియస్గా ఉంటే నువ్వు పెట్టి, వాళ్ళు ఒక్కరు నవ్వునా నువ్వు తినవు. నీకు అవ్వదు. ఇందాక వాడంటే నువ్వే కదా నిష్పక్షలు పొందడానికి అసలు నాకు మీకు పోటీ. సరే నేను తినాలి, మీరు అడ్డుకున్నారనుకో నాకు తప్పదు, ఎవరు తప్పకూడదు. నేను వెళ్ళిపోతా. ఇవాళ కూడా ఫుల్ బిజీ. ఇవాళ బైబిల్ చదువుకుందాం. ఈ వీడియో పెద్ద డాడీ వెళ్ళాడు, చిన్నోడు కూడా కనపడట్లా. చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడు? చిన్నోడు ఎక్కడికి వెళ్తాడు? ఫోటోలు తీస్తున్నాడు, వీడియోలు తీస్తున్నాడు. సారీ డాడీ లేట్ అయింది. అడిగేస్తున్నాడు చెప్పిన ఇందాకనే వాళ్ళు మనం పిలిచిన మర్చిపోయామో అని పార్టీకి వెళ్ళాం. సరే కూర్చో. సరే డాడీ ఈ ఆమెకి చాలు, రోజు తెచ్చుకోవడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ వెళ్ళడం, ఈ ఆమెకి చాలు. మమ్మీని ఒకసారి పిలిస్తే చూసి మాట్లాడి వెళ్ళిపోతాం. మమ్మీని పిల్లాడు. మమ్మీ లేదు రా. మమ్మీ రాదు. ఎందుకు రాదు డాడీ? నేనంటే అమ్మకి చాలా ఇష్టం తెలుసా నీకు? పెద్ద కొడుకు అంటే పిల్లాడు. అమ్మ రాదురా. ఎందుకు రాదు డాడీ? అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. రాదమ్మా. అమ్మ ఇంట్లో లోపల గదిలో నేను మాట్లాడుతున్నాను. నాకు చూస్తే అమ్మకి తెలియదు డాడీ. రాదురా అమ్మ. నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన మోసాలు ఇవన్నీ చెప్తే ఆ గుండె పోటీ వస్తుందని చెప్పట్లేదా? అలా కాదండి. అర్థం చేసుకోరా. ఇట్లా కొంచెం చెప్పండి. ఇప్పుడు దేవుడు మనకు ఒక సంఘం ఇచ్చాడు, పరిచర్య ఉందని. అప్పుడు నువ్వు ఇలా మోసాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటే మన సంఘం ఏమి పడరాదు. దేవుడి నామానికి అవమానం వస్తుంది. ఇప్పటికైనా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఈ మోసాలు, ఈ అబద్ధాలు నాకు అమ్మకి తెలిస్తే అమ్మ ప్రాణానికి కూడా అపాయం. నువ్వు ఇప్పటికైనా జాగ్రత్త పడు, సరేనా? అమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. నీకు విషయం తెలుసా? నువ్వు బయటకు కాలేజీకి వెళ్ళాలని అమ్మ ఎప్పుడు నుంచి కోరుకుంటున్నాను. కానీ
ఆరోగ్యం కూడా కుదుటపడవచ్చు. అమ్మ ఆ సంతోషంతో అమ్మ చాలా అనారోగ్యం నుంచి విడుదల పొందవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి దేవుడికి కూడా ఉంది అని నాకు ఏం తెలియదు, అది నాకు గుర్తించలేదు. కానీ అమ్మ హ్యాపీ అంటే అమ్మ కోసం నేను బైబిల్ కాలేజ్ కదా. సరేరా, ఇప్పటికైనా మారుతావు కదా, నమ్మొచ్చు కదా, అమ్మ సైడ్ సేవ చేస్తావు కదా. రేపు వెళ్ళిపోతాడు బైబిల్ కాలేజ్. నేను ఒక మంచి బైబిల్ కాలేజీని చూస్తాను, ఆ బైబిల్ కాలేజ్ సరేనా? పదాలు సరే, కష్టమైన నష్టమైన ఏదో చెప్పి బైబిల్ కాలేజ్ తెలియదు వచ్చాము. సరే, ఇప్పుడు దాకా అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు నిశ్చయం మంచిగా ఉండాలి, మంచిగా అలవాట్లన్నీ మానుకోవాలి, బైబిల్ కాలేజ్లో చక్కగా నేర్చుకోవాలి, ముఖ్యంగా బైబిల్ చదవాలి. నేను నీలో ఉన్న మంచి స్వభావం, ఎవరితో ఎలా ఉండాలి, ఎంతలో ఉండాలి, దేవుని చిత్తంలో ఎలా ఉండాలో, దేవునితో ఎలా ఉండాలో నేను ప్రతినిత్యం నీకు చెప్తూ ఉంటాను. నేను నీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ని నిన్ను ఎప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడు చెడుదారి పట్టించాలా, ఎప్పుడు స్నేహితులతో టైం వేస్ట్ నీ లైఫ్ నాశనం చేసుకోవాలంటూ ఆలోచన రేపుతూ ఉంటే ఈవిల్ స్పిరిట్ని సరే, బైబిల్ చదువు, ఏదైతే అదైంది. నాకైతే బైబిల్ కనిపిస్తుంది, మీ ఎవరికి కనిపిస్తుందో నాకు సంబంధం లేదు. యోగు గ్రంథమా, యోగు అంటే అవన్నీ మర్చిపోకుని తర్వాత పొడదలు పడిపోయి తర్వాత దేవునికి స్తోత్రం అంటాడు, ఆ వ్యక్తి కదా. పేరు గుర్తులేదు, చిన్నప్పుడు అయితే స్టోరీ విన్నాం, సర్వీసులకి వెళ్ళాం, పాప తీసుకుని వచ్చాడు కదా, ఈనాడు స్టోరీ విన్నాం. ఏంటి ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఇన్ని రోజులు ఎంత అనుభవించాక నేనైనా మాట చెప్తాను. ఇన్ని రోజులు ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత డబ్బును అనుభవించాక ఒకసారి కష్టం వస్తే ఏమైపోతుంది, నేనైనా మాట చెప్తాను. నేను ఫోన్ వస్తుంది, ఫోన్ కూడా నాకే కనిపిస్తుంది. హలో, ఏంటి ఎంతసేపు రింగ్ టోన్ అవుతుంది? హలో, ఏంటి, అవునా, అలా జరిగిందా? సరే సరే సరే, నేను వస్తాను. ఏంటి అదో ఇంకొక లాంచ్ మళ్ళీ ఏంటి సేమ్ రింగ్ టోన్ ఉంది? హలో, ఎప్పుడు ఇది? లేదు అలా జరగకూడదు, నేను వస్తాను. అలా జరిగిందా? ఏంటి బాబు, ఏంటి తెగ ఫోన్ చేసి అంటారు, నీకు ఫోన్ చేస్తున్నాయి. హలో, నిజమా? అవునా? లేదు నేను వస్తున్నాను, అర్జెంటుగా వస్తున్నాను, అలాగే వచ్చేస్తాను. బైబిల్ కాలేజ్ అంత బాగుందని అనుకుంటే ఇలా జరిగింది అనుకోండి. ఇలా జరగకూడదు. వద్దు అట్లా బాధపడదు. నీ పట్ల దేవునికి ఏదో ప్రణాళిక లేదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉన్నాడు. ఇక నుంచి దేవునితో ఉన్నాడు. ఇది దేవుని చిత్తం కాదని గుర్తించావా? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, స్నేహితులతో ఉన్నప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ఉత్సాహంతో తిరిగావు. ఇప్పుడు చూడు, ఈ పాడు బ్రతుకులు నువ్వు వచ్చి మళ్ళీ మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోదాం, ఇగో తిరుగుదాం, తాగుదాం. ఇది దేవుడి చిత్తం కాదు. అదిగో అదే పిలుస్తున్నారు స్నేహితులు, వెళ్దాం. రాడు నా కుమారుడు రాడు. అతడు నా ఇంటి యథార్థవంతుగా ఉన్నాడు. వస్తాడు, చూడు. ఒక్కసారి నువ్వు ఆగు, వస్తాడు. నువ్వు చూడు. చూస్తా, ఎక్కడికి వెళ్తాడో చూస్తా. చూపి నువ్వంటేంటో.
చూపిస్తా. చూపి. కుమారుని నేను చూపిస్తా. చూపి. మంచిగా నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు ఏ కష్టాలు రాలేదు. దేవుడి మాట విని దేవుడి చిత్తాన్ని అడుగుతామంటే ఇన్ని కష్టాలు. అయినా నాకే ఎందుకు ఎలా జరగాలి? నేను అప్పుడున్న నా ఫ్రెండ్స్కి ఏమన్నది నాకేం వాళ్ళకి కదా. నాకెందుకు ఇదిగో వాగ్దానం ఇచ్చాడు కదా, నీకు నీకు కలిగిన అందరి నీ కుటుంబానికి క్షేమంగా తల చేస్తాను. ఇదేనా వద్దు. దేవుడి వాక్యాన్ని అలా చేయకూడదు. మరి దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆయన మీద నమ్మినప్పుడు ఎలా ఎందుకు అవుతుంది? అసలు ఇలా జరగకూడదు కదా. దేవుడు నా వల్ల కావట్లేదు. I'm trying my best. It's not. I'm trying my best. God, I'm trying my best. నేను ప్రయత్నిస్తాను. నా వల్ల అవ్వట్లేదు. నువ్వు పిలుచుకున్నావు అన్నావు కదా, వాగ్దానం ఇచ్చాను అన్నావు కదా, నేను నా సొంత అన్నావు కదా. నాకేందు నా స్నేహితులు దూరం అయిపోయారు, నా తల్లి చెప్పాడు. నాకేందుకు ఎలా జరగదు? నువ్వు నిజంగా చూస్తున్నావా? నిజంగా నన్ను పిలుచుకున్నావా? నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? నేను తెలుసుకోలేకపోతున్నాను. నా కుమారుడా, నేను నిన్ను చూశాను, నేను నీ మాట వింటున్నాను. నాయనా, నిరాశలో ఉన్నావా? బాధలో ఉన్నావా? నేను నీకు మాట ఇస్తున్నాను. నేను నిన్నెన్నడూ విడును, ఎన్నడూ ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నా కుమారుడా. ధైర్యం తెచ్చుకో, నీ పాపము క్షమిస్తున్నాను. ప్రభు, నీవేనా మాట్లాడేది? నువ్వు నిజంగా నన్ను క్షమిస్తున్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను చూస్తున్నావు? చెప్పు ప్రభువా, నన్ను క్షమిస్తున్నావా? నా కుమారుడా, ప్రభువా, నేను నిన్ను తక్షణమే క్షమిస్తున్నాను. ప్రభువా, నువ్వు ఇంత ప్రేమ చూపిస్తావని నమ్మలేకపోయి, నేను ఊహించలేకపోయాను. నేను ఎలా జీవించినాను నన్ను పిలిచావు. నేను వచ్చిన కష్ట పరిస్థితులను బట్టి నేను నిన్ను దూషించాను తండ్రి. నీకు వ్యతిరేకంగా మాట్లాడాను, నన్ను క్షమించుతాను. నువ్వు నాతో మాట్లాడవు, నేను గ్రహించాను, నేను తెలుసుకున్నాను, నీ చిత్తాన్ని అర్థం చేసుకుంటాను. లేదు, ఇంకా చెడు ఆలోచనలు సాతాను నాలో ఉండడానికి వీల్లేదు. నా లైఫ్, నా జీవితాన్ని మంచిగా ప్రారంభించాను. దేవుడి కోసం మంచిగా ఉంది. అసలు ఒకప్పుడు కొట్టుకొని తిట్టుకొని విడిపోయిన మా స్నేహితులు ఇన్ని సంవత్సరాల తర్వాత నా మాట విని మీరు ఎలా బైబిల్ కాలేజ్కి జాయిన్ అవుతారండి, మీ జీవితాలు మార్చుకోవడం నాకు చాలా సంతోషం. చాలా సంతోషంగా. సరే, ఇదే లైఫ్, మన మధ్య అన్నీ మర్చిపోతాం. మీరు చేసిన అన్నీ విడిచిపెట్టాను. దేవుడు ఖచ్చితంగా చదివిస్తాడు. రండి బైబిల్ కాలేజ్, ఇది అప్లికేషన్. రండి, మొత్తం ఫిల్అప్ చేశాను. మీ జీవితానికి కొత్త ప్రారంభం పలకండి, సంఘం పెట్టండి. ఇదిగో నేను కూడా మిమ్మల్ని నమ్మి మీ తరఫున సాక్షి ఇస్తున్నాను. మీరు చక్కగా
మీ పట్ల దేవుడికి ఉన్న పిలుపుని మీరు చక్కగా అర్థం చేసుకొని దాన్ని నిర్వర్తించాలి. దీనికి ఈ కొత్త ప్రారంభానికి మనం ఇంకా మంచిగా ప్రారంభం. చూశారు కదా, ఒక వ్యక్తి జీవితంలో దేవుని పిలుపు ఉంటే అతను దేవుని ఎంత దూరమైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టే వాడు కాదు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనల్ని పిలిచిన పిలుపును చూద్దాం. పిలిచిన దేవుని వైపు మన కన్ను దృష్టి ఉంచుతాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానం చేసిన దేవుని మనందరం నమ్ముకున్నాం. ఈ వ్యక్తిలాగే మీరు కూడా దేవుని పిలుపును బట్టి బైబిల్ కాలేజ్కి వచ్చారు. మీ ఆరంభం బాగుంది, కానీ ఈ 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు లేదా 1 సంవత్సరం ఈ ప్రాసెస్లో ఎన్నో కష్టాలు రావచ్చు, సంతోషమైన సమయాలు కూడా రావచ్చు. ఎన్ని వచ్చినా సరే పిలిచిన పిలుపుని చూడి, పిలిచిన దేవుని వైపు చూడి. కార్యారంభం కంటే కార్యాంతము ఎంతో గొప్పది.